సార్. ఎస్ సార్, నా కూతురు వివాహానికి పిఎఫ్ లోనికి అప్లికేషన్ పెట్టాను. అందులో సగమే శాంక్షన్ చేశారు. చూడండి, ఇప్పటికే మీ జీతం మీద అన్ని రకాల అప్పులు తీసుకున్నారు. అందుకే హెడ్ ఆఫీస్ సగమే శాంక్షన్ చేసింది. అది కాదు సార్. మీ మీద ఎంత అభిమానం ఉన్నా రూల్స్ కు విరుద్ధంగా నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. రాఘవయ్య మళ్ళీ అప్పుకేగా వీళ్ళే. మీరా? ఎక్కడి నుంచి నాన్న? ఈ వీధిలో ఎవరో అప్పిచ్చేవారున్నారంటే అడగాలని వచ్చాను. నాన్న, మట్టి తొక్కుతున్నావని నిన్ను ఏసడించుకుని అప్పుల కోసం వీధుల వెంట తిరగటం అంతకంటే అసహ్యమని నాకు తెలుసు. నాన్న, నేను మారిపోయానని చెప్పేందుకు రాలేదు. మేం మారవని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చాను. నాన్న, అంతే. మేం మారం, మా తరం అంతే. నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. డబ్బు నేను చవటని ఆ కిటికీ దేనికి ఆ చూపులు? ఏమిటండి అలా ఉన్నారు? సావిత్రికి మనం డబ్బు ఇవ్వలేదనుకో, సావిత్రి వాళ్ళ ఆయన మనల్ని వీధిలోకి ఈడుస్తారు. సరస్వతి పెళ్లి వద్దన్నామనుకో, దానిది చిన్న వయస్సు. ఈ పెళ్లి చెడిపోవటం అది భరించలేదు. మీరేం బాధపడకండి, ఇవి మనకి ఎప్పుడూ ఉన్న కష్టాలేగా. మిమ్మల్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అమ్మా, అమ్మా, నువ్వా బాబు? రా. ఏంటి నాయనా? అమ్మా, మన సావిత్రికి నెలలో కట్నం డబ్బిచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను. మా నాయనే, నువ్వు ఎప్పుడా పని చేస్తావా అని నేను 1000 దేవుడికి మొక్కుకుంటున్నాను. అమ్మా, సరస్వతి పెళ్లి కూడా వచ్చే నెలలో జరపాలని. శుభం. ఈ 2 శుభకార్యాలు జరిపించాలనే ప్రావిడెంట్ ఫండ్ లోనికి అప్లై చేశాను. కానీ అనుకున్న దాంట్లో సగమే అందింది. అయితే ఇప్పుడు ఎలారా? అమ్మా, నేను డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడినా ఏ రోజు ఏదీ నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదు. ఒకసారి నీ మెడలో ఉన్న గొలుసిస్తే. నా గొలుసా? ఆ మహారాజు పోయాక పుస్తలు చెడగొట్టుకుని చేయించుకున్నా నీ గొలుసు. ఇప్పుడు దీన్ని కూడా ఆరాయింపు చేస్తానంటావా? ఆ మాట అనటానికి నీకు నోరట్ట వచ్చిందిరా? అమ్మటానికి కాదమ్మా, అవసరం వచ్చింది కనుక తాకట్టు పెడదామంటున్నాను. ఈ 2 బాధ్యతలు తీరిపోతే డబ్బు రాగానే విడిపించేస్తానుగా. విడిపించేస్తావు? తోడ పుట్టిన చెల్లెలకి కట్నం డబ్బులు ఇచ్చి పంపించలేక చుక్కలు లెక్క పెడుతున్న వాడివి నా గొలుసు విడిపించేస్తానంటే నేను నమ్ముతాననుకున్నావా? ఒరే, నేను బంగారం మీద మోజుతో కాదురా ఈ గొలుసు వేసుకు తిరుగుతున్నది. మహారాజులాగా బ్రతికిన మీ నాన్న శ్రార్థం నువ్వెంత ఘనంగా పెట్టావో నేను ఇంకా మర్చిపోలేదురా. రేపు నేను చస్తే నన్నింత బుగ్గి చేయటానికి నువ్వు నలుగురిని చందాలెత్తకుండా ఉండటం కోసమేరా నా దగ్గర ఈ కాస్త బంగారం ఉంచుకుంది. అది కాదమ్మా. నువ్వేం మాట్లాడు. నాకు ఇహం కంటే పరం ముఖ్యం, బ్రతుక్ కంటే చావు ముఖ్యం. ఇక ఎప్పుడు
నీ అవసరాలకి నా గొలుసుకు మాత్రం లంకె పెట్టకు. వెళ్ళు. ఈ భయాలతోనే మన అందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అమ్మాయి సావిత్రి, ఏమ్మా? మీ అన్నయ్యకి ఏదో డబ్బు వచ్చినట్టుంది. రేపు పొద్దున్నే మీ ఆయన్ని అడగమను, లేకపోతే అది కాస్త పులుసులో కలిసిపోద్ది. ఆ? అలాగేనమ్మా. ఆ. దేవుడే, వెళ్తూ తలుపు వేసి వెళ్ళాను కదా.